Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఏదైతే మీరు దేవుని నుంచి పొందుకోవాలని ఆశపడుతున్నారో దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో వెతికినప్పుడు దేవుడు అది ఖచ్చితంగా ఇస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. హల్లెలూయా. అభివృద్ధి లేక, ఫలింపు లేక, సమాధానం లేక శాపగ్రస్తమై ఉన్న జీవితం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని కోసం నిలబడితే, మన హృదయంలో దేవునికి చోటిస్తే, దేవుని కార్యాలు చేయడానికి మనం నిలబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మనల్ని ఆత్మ సంబంధంగాను ఇహలోక పరంగాను మనల్ని ఆశీర్వదించేవాడు. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఎంతున్నా ఏం చేసినా కూడా వృధా. దేవుని ఆశీర్వాదం ఉంటే ఎంతో అభివృద్ధి పొందుతామని. దేవుని ఆశీర్వాదం మనకి సమాధానం అనుగ్రహిస్తుంది. యాకోబుకి అన్నీ ఉన్నాయి, విస్తారమైన పశు సంపద, భార్యలు, పిల్లలు అన్నీ ఉన్నాయి. కానీ యాకోబు జీవితంలో తన అన్నతో సమాధానం లేదు. దాని విషయమై యాకోబు యబ్బోకు అనే నది దగ్గర రాత్రంతా కూడా కన్నీరు కారుస్తూ దేవుని అడుగుతాడు, నన్ను ఆశీర్వదించమని. ఉదయాన్ని లేచేసరికి యాకోబుని చంపేద్దామని వచ్చిన అన్న యాకోబుని హత్తుకుంటాడు, సమాధాన పడతాడు. ఈరోజు మీ జీవితంలో శాంతి లేక, సమాధానం లేక, భయంతో, ఆందోళనతో సతమతమైపోతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మిమ్మల్ని సమాధానంతో ఆశీర్వదిస్తారని. దేవుని ఆశీర్వాదం మనకు అభివృద్ధిని, ఫలింపుని తీసుకొస్తుంది. మనం చేసే ప్రయత్నాల్లో మనకున్న దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని. చదివే చదువులు కావచ్చు, చేసే వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మనకున్న కుటుంబం కావచ్చు, మనకున్న ప్రతి దాని మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు ఫలభరితంగా ఉంటాము. ఒబేదేము ఇంట్లో దేవుని మందస్సు ఉన్నప్పుడు ఒబేదేము ఇంటివారు, ఒబేదేము కొన్నదంతా కూడా ఆశీర్వదించబడిందని రాయబడింది. యోబు జీవితంలో కూడా యోబుకున్నదాన్నంతా కూడా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం మనకు సమృద్ధిని తీసుకొస్తుంది. మూడవదిగా, దేవుని ఆశీర్వాదం మనకి గొప్ప పేరు తీసుకొస్తుంది. దేవుడు ఎస్తేరు గారిని, దావీదు గారిని, సొలొమోను గారిని, వీరందరినీ దేవుడు ఆశీర్వదించి వీరిని గొప్ప చేశాడు, గొప్ప పేరు అనుకరించాడని రాయబడింది. దేవుని ఆశీర్వాదం మనకి ఘనతను తీసుకొస్తుంది, కీర్తిని తీసుకొస్తుంది. దేవుని ఆశీర్వాదం మనకి కోపదలుస్తుంది. నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడై ఉంటాడని రాయబడిన రీతిగా, తన దూతలు నీకు కావలి ఉంచుతాడని రాయబడిన రీతిగా, ఆయనే మనకి అగ్ని ప్రాకారంగా ఉంటాడని రాయబడిన రీతిగా దేవుని ఆశీర్వాదం మన మీద ఉండడం ద్వారా మనం దేవుని కోపదలను అనుభవిస్తాం. ఏ దిగులు రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. ఒకవేళ వచ్చినా ఆయనే మనం స్వస్థపరుస్తాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం మనకి సమాధానం తీసుకొస్తుంది. దేవుని ఆశీర్వాదం మనకి ఫలభరితంగా అభివృద్ధిని తీసుకొస్తుంది, సమృద్ధిని ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం మనకు మంచి పేరుని ఇస్తుంది. దేవుని ఆశీర్వాదము మనకి కాపుదలిస్తుంది. కాబట్టి ఈ ఆశీర్వాదం కావాలి అంటే మనం దేవుని కోసం నిలబడాలి. బైబిల్ సెలవిస్తుంది, దేవుణ్ణి కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం అని. క్రీస్తు ప్రభు హృదయంలో చేర్చుకోవడమే గొప్ప ఆశీర్వాదం అని. మనము దేవుని హృదయంలో చేర్చుకుంటే దేవుడు ఎన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఆశీర్వదిస్తాడని. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి జీవగల దైవేసే ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసే ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం ముందు విశ్వాసం ఉంచుతున్నారు ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి, మీ సహాయం చేయండి ప్రభా వేసే వారిని ఆశీర్వదించండి, ఫలభరితమైన జీవితాలు దయచేయండి ప్రభా. వారు చేసే పరిచర్య కావచ్చు, వారి చదివే చదువులు కావచ్చు, చేసే వ్యాపారాలు, జాబ్స్ కావచ్చు, అన్ని విషయాలు వారిని ఫలింపచేయండి, అభివృద్ధి దయచేయండి ప్రభా. వారికి గొప్ప పేరుని, ఘనతని తీసుకురండి ప్రభా. శాంతి, సమాధానం వారికి అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీ కాపుదల వరకు ఉంచండి, అన్ని విషయాల్లో మీ తోడు అనిపించిన భాగ్యం వరకు దయచేయండి. మీరు గొప్ప కృపను అనుగ్రహించుకునే యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.